అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్, వేద హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ నుండి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ శ్వాసకోశ వ్యాధులు. దానిలో ముఖ్యంగా ఆస్తమా. మనకి ఈ రెస్పిరేటరీ డిసీజెస్లో ఆస్తమా అనేది చాలామంది చాలా రోజుల నుంచి సఫర్ అవుతూ ఉంటారు. సో ఇది ముఖ్యంగా ఏంటంటే మొదలు జస్ట్ కోల్డ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. మామూలు జలుబుతో మొదలై ఆ జలుబు అనేది చాలా క్రానిక్గా ఉండి జలుబు వచ్చినప్పుడల్లా ఏదో యాంటీ హిస్టమిన్స్ ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకోవడము, దాన్ని సపరేట్ చేయడం వల్ల ఆ జలుబుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ అనేది లోపలికి అంటే ఈ శ్వాసకోశ వ్యాధులకి అంటే లంగ్స్కి చేరడం వల్ల లంగ్స్లో మ్యూకస్ మెంబ్రెయిన్స్ అనేటివి ఇన్ఫ్లేమ్ అవ్వడం వల్ల అవి కుచించుకుపోవడం వల్ల మనకు సడన్గా ఆస్తమా లాంటి కండిషన్ డెవలప్ అవుతుంది. సో ఈ ఆస్తమా అనేది చాలామంది చాలా రోజుల నుంచి బ్రాంకో డైలేటర్స్ లాంటివి, ఇన్హేలర్స్ లాంటివి వాడడం కానీ, నెబులైజేషన్ తీసుకోవడం కానీ, దాన్ని తాత్కాలికంగా ఉపశమనం పొందుకుంటూ రోజుల తరబడి దాంతో సఫర్ అవుతూ ఉంటారు. సో హోమియోపతి ద్వారా ఏంటంటే మనకు కరెక్ట్గా అంటే కాన్స్టిట్యూషనల్గా హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఆస్తమా అనేది గ్రాడ్యువల్గా కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఎంత సఫర్ అవుతున్నారు, సీజన్లో వస్తుందా, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని మనం మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో హోమియోపతిలో ముఖ్యంగా ఆస్తమాకి కానీ ఎనీ అదర్ డిసీజెస్ కానీ ఇండివిజువలైజేషన్ అనేది అవసరం. అంటే ఒక వ్యక్తి ఆ డిసీజ్తో ఎలా సఫర్ అవుతున్నాడు అనేది మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా ఎట్లా అంటే ఉదాహరణకి ఒక ఆస్తమా వచ్చిన పేషెంట్లో 4 పేషెంట్లను తీసుకుంటే ఒకతను ఏంటంటే ఆస్తమా రాగానే ఆందోళన చెందడము, చుట్టుపక్కల వారిని డిస్టర్బ్ చేయడము, ఇమీడియట్గా హాస్పిటల్కి పరిగెత్తడము, ఇట్లాంటి కండిషన్స్తో ఎఫెక్ట్ అవుతుంటారు. కొంతమంది సివియారిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆస్తమా అనేది తను బాగా సఫర్ చేస్తున్నా కూడా నిదానంగా నింపాదిగా ఇతరులకు ఎందుకు డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో నింపాదిగా ఉంటారు. సో ఇక్కడ నేచర్ అనేది మారుతుంది. కొంతమంది అసలు ముందు అన్ని జాగ్రత్తలు ముందే తీసుకుంటుంటారు. ఆస్తమా వస్తుంది అని తెలిసే ముందే ఏ టైంలో వాళ్ళకి అటాక్ అవుతుందో ముందే మెడిసిన్స్ కానీ నెబులైజేషన్స్ కానీ అన్ని జాగ్రత్తగా పెట్టుకుంటుంటారు. అన్నీ నీట్గా ఉండాలని, ఒక సిస్టంతో సిస్టమేటిక్గా ఉండాలనే ఆలోచనలో ఉంటారు. ఇలా మనకేంటంటే ఆ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఆ డిసీజ్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారన్నది కూడా హోమియోపతిలో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనిలో హోమియోపతిలో ఏంటంటే చాలా కేసెస్ చాలా సింపుల్గా ఎలాంటి నెబులైజేషన్స్ కూడా వాడాల్సిన అవసరం లేకుండా క్యూర్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. సో దీనికి కొంచెం ముఖ్యంగా ఆస్తమా అనేది మనకి లంగ్స్లో ఉంటుంది కాబట్టి అది మనకి మనకి బాగా శ్వాస తీసుకునే దాంట్లో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి మనకి దీనికి కొంత డైట్ కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం శ్వాసకు సంబంధించిన ఎక్సర్సైజ్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అనులోమ్ విలోమ్ లాంటి ప్రాణాయామ ఎక్సర్సైజెస్ కానీ, దాంతోపాటు కొంచెం ఎక్కువగా జలుబు చేసే సంబంధించిన ఈ మసాలా సంబంధించిన పదార్థాలు తీసుకోకుండా ఉండడం కానీ, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ మనం హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా కొన్ని అవైలబుల్ ఉంటాయి. మా దగ్గర 2 రకాల సిస్టమ్స్ అంటే 2 వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా హోమియోపతి ద్వారా అయితే చాలా సింపుల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా తగ్గించే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ఫోన్ ద్వారా మీ ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.